మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని అంబేద్కర్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో పోలీసు వాహనాన్ని బస్తీవాసులు అడ్డుకున్నారు. కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు తప్పుగా ఇవ్వడంతో కేసును జడ్జి తిరస్కరించారు. సీన్ రీక్రియేషన్ పేరిట నిందితులను తుపాకులతో బెదిరిస్తూ నేరం ఒప్పుకోవాలంటూ పోలీసులు బలవంతం చేశారని కాలనీ వాసులు ఆరోపిస్తూ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో వాహనాన్ని అక్కడే వదిలి పోలీసులు వెళ్లిపోయారు. అది ప్రభుత్వ ఆ కొడుకుని అక్కడ పోయి లొంగిపోయిండు పోలీస్ స్టేషన్లో 1 టౌన్లో సాయంత్రం 22 తారీఖు ఆదివారంలో సాయంత్రం. అయితే ఈరోజు 2 డేస్ నుండి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈరోజు కోర్టుకు తీసుకొచ్చిండు. ఈరోజు మార్నింగ్ 3 నుండి మాకు కాల్ చేస్తున్నారు, మీరు రండి తొందరగా తీసుకెళ్ళాలి, మీరు రండి తొందరగా తీసుకెళ్ళాలి. 3 గంటలకు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? 3 గంటలకు అంత తెల్లవారుజామున 3 గంటలకు వాళ్ళని తీసుకుపోవాల్సిన అవసరం ఏమున్నది? ఆ ముగ్గురిని వీళ్ళు మా 3 నుండి మాకు టార్చర్ పెట్టుడు, ఫోన్లు చేసి తొందర రండి అని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు అని చెప్పేసి 1 టౌన్ పోలీసులు తమాషాలు చేస్తున్నారా అని చెప్పేసి మా భార్యతోటి వల్గర్గా మాట్లాడేళ్ళు. మళ్ళీ అయినా కూడా మేము ఏం చేసినాము, చాలాసేపు దాకా పోలీస్ స్టేషన్ నుండి 7:30 ప్రాంతంలో వీళ్ళని కోర్టుకు తీసుకొచ్చారు. ఉదయం 7:30 ప్రాంతంలో 7:30 నుండి 7:30కు జడ్జి గారు తీసుకెళ్తే జడ్జి గారు ఏం చేశారంటే కోర్టు తీసుకెళ్ళమన్నారు. కోర్టు తీసుకొచ్చిన తర్వాత 10:30కి జడ్జి గారు వచ్చిన తర్వాత ఒక అరగంట తర్వాత విచారణ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పిలిచిండు. అట్లా ఒక 4-5 సార్లు విచారణ జరిగింది. వాదనలు వినిపించిండ్రు. మా లాయర్ ఉన్ని వాళ్ళకు వాదన వినిపిస్తే ఎటువంటి ఎవిడెన్సులు, కరెక్ట్ ప్రూఫ్స్, వాళ్ళ ఎఫ్ఐఆర్లు కానీ వాళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్లు ఎటువంటి కరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయేసరికి జడ్జి గారు ఏం చేశారంటే అది ఫాల్స్ అని చెప్పేసి అది రిమాండ్ రిపోర్ట్ను క్యాన్సిల్ చేసి మీరు వెళ్ళిపోండి, మీరు ఇది ఇట్లా ఎందుకు చేసిన సిఐ గారు మీరు ఆగండి, ఇక్కడ వాళ్ళని పంపించేయండి, వాళ్ళని వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్పిన తర్వాత అది జరిగింది 3:30 ప్రాంతంలో జరిగింది. అది సాయంత్రం అది జరిగినాక కూడా 6:30 దాకా కూడా కోర్టులో ఉంచుకున్నారు. సార్ జడ్జి గారు వెళ్ళిపోమన్నా కూడా 6:30 దాకా మా వాళ్ళని అలానే ఉంచుకొని 6:30కు బయటకు ఉన్నారు. ఒక జీబులో 2 ఎక్కించుకొని తీసుకెళ్తే మేమేమనుకున్నామంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు కావచ్చు అని మేము అనుకున్నాం. మేము వెనుకనే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ నుండి వదిలిపెడతారు కావచ్చు, ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని మేము పోలీస్ స్టేషన్కి పోతే వెహికల్స్ అక్కడికి వెళ్ళకుండా ఏం చేసినంటే మాకు ఇక్కడ నుండి ఫోన్ ఏమొచ్చిందంటే ఇక్కడ చెరువు కట్ట దగ్గర మీ వాళ్ళను పోలీసు వాళ్ళు ఇక్కడ బెదిరిస్తున్నారు అని ఫోన్ వచ్చిన తర్వాత మేము కొంతమంది ఇక్కడికి ఆటోలో కార్లో వచ్చేసరికి వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళందరూ చుట్టుముట్టి వాళ్ళను బెదిరిస్తున్నారు. తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య